అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? గియాల మళ్ళొక్క మంచి పాటతో మీ ముందుకు వచ్చినుల్లా. గా పాట ఏందనుకుంటుర్రా? చెప్తే జరాగుర్రి. గీ పాట విననోళ్ళే లేరనుకుంటుల్లా. గంత మంచిగా ఉన్నది. ఇంట అంటే ఈయన బుద్ధి అవుతుంది. గీ పాటల అర్థాలు మామూలుగా లేవు. గంత మంచిగా ఉన్నది. గదేం పాట అనుకుంటుర్రా? సుక్కతీరు సక్కనోడాని లెక్కలెన్నో వేసుకున్నా, సొక్కమైన బంగారమని ఒక్క తీరే తెలుసుకున్నా, ఎంబటెంబటే పడుతుంటే నా మనసు వాని మీదే పారేసుకున్నా, ఏలు పట్టుకొని ఏలుకుంటాడని ముద్దుగా మురిసిపోయినా, ఎంత నొచ్చుకున్న రోజు రోజువారి చేష్టలతో యాస్టకొచ్చిన, రాముడు కాదమ్మ వీడు కొంటె కన్నయ్య గుణములున్నోడు, సితిరాల సిన్నోడు వీడు పట్టించుకోవడమ్మ నా గుండె గోడు. గిట్లా వాడిన జరేమనుకోకుర్రి. ఇక చూడుర్రి ఎంత మంచిగా ఉన్నదో కదా గీ పాట. మస్తు అనిపిస్తుంది వింటుంటే. ఎన్నిసార్లు విన్నా ఇనబుద్ధి అవుతుంది. గీ పాటల గల పిల్లగాని గురించి చెప్పుకుంటా వాడుతుంది చూడుర్రి. రాముడు కాదమ్మ వీడు కొంటె కన్నయ్య గుణములున్నోడు అంటే రాముడు కాదట, కృష్ణుడట. ఆమె బాధను పాట రూపంలో చెప్తాంది. గా పిల్లగాడేమో కన్నయ్య కాదమ్మ నేను కంటి పాపోలే చూసుకుంటాను, నువ్వు మెచ్చే రాముణ్ణి నేను సీత కష్టాలు ముడిపెట్టబోను. కంటి పాపోలే చూసుకుంటాడంటే ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటా అని చెప్తాండు. చూడ ముచ్చటగా ఉన్నది కదా ఉల్లా. ఇలా ప్రేమ నాకైతే మస్తుగా అనిపించింది. పాట ఎన్నిసార్లు విన్నా వినబుద్ధి అయింది. గీ పాటను గింత మంచిగా రాసింది మన కమలన్న. ఎంత మంచిగా రాసిండో. గా పాటల అర్థాలు మస్తుగా రాసిండు మన అన్న. గీ పాటకి పైసలు పెట్టి తీసింది మన మౌనికక్క పద్మాక్క. గీ పాటను వాడింది మన వాగ్దేవక్క హనుమంతన్న. వాగ్దేవక్క వాడితే ఏ పాట అయినా హిట్ గట్ల వాడుతుంది. గట్లనే మన హనుమంతన్న కూడా ఏ పాట అయినా గిట్లనే వాడేస్తాడు. ఆ పాట సూపర్గా పోతుందిగా. గట్లనే గీ పాట కూడా మస్తుగా ఫేమస్ అయిందిలా. గీ పాటకి మ్యూజిక్ చేసింది మన కళ్యాణ్ అన్న. మస్తుగా చేసిండు. పాటకు తగ్గట్టు మ్యూజిక్ కలిపిండు. దాంతో పాట ఇంకా ధూమ్ ధామ్ అవుతుంది యూట్యూబ్లో. గీ పాటకు డైరెక్షన్ చేసింది మన రాజన్న. డైరెక్షన్ మాత్రం మస్తుగా చేసిండు. గీ పాటను కెమెరాలో బంధించింది పిఎన్ అర్జున్ అన్న. గట్లనే గీ పాటను ముక్కలు అతికించింది రాజేందర్ అన్న. గీ పాటల హీరోయిన్ గా చేసింది మన భ్రమరాంబిక అక్క. మన అక్క ఏ పాత్ర అయినా గిట్టే చేసేస్తుంది. గంత యాక్టర్ తన ఎక్స్ప్రెషన్స్తో, తన డ్యాన్స్తో, తన నటనతో మస్తుగా చేస్తుంది. ఈ పాటలు కూడా తన డ్యాన్స్తో, ఎక్స్ప్రెషన్స్తో, పాటలతో అదరగొట్టింది. పాటకే అందాన్ని తెచ్చిందిలా. గంత మంచిగా చేసింది. ఇక పోతే హీరోగా చేసింది మన రాము అన్న. అన్న డ్యాన్స్, నటన, ఎక్స్ప్రెషన్స్ నచ్చని ఏ అమ్మాయి ఉండదు. గంత ముద్దుగా చేసిండు మన రాము అన్న. గీ పాటలు కూడా ఇరగదీసిండు అన్న. మీలో కూడా గిప్పటిదాకా ఎవరైనా ఈ పాటను చూడకపోతే యూట్యూబ్లో ఐరా క్రియేషన్ అనే ఛానల్ ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. ఈ పాట చూసినాక మీ అభిప్రాయాన్ని కామెంట్ పెట్టుర్రి. నెక్స్ట్ ఏం పాట రివ్యూ కావాలన్నా కూడా కామెంట్ చేయిర్రి. ఈ పాటను జల్దీ పోయి చూడుర్రి. ఇక ఉంటా మళ్ళా.